ఫోన్ ట్యాపింగ్పై హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో బృందము కేసు నమోదైన 21 నెలల తర్వాత కీలక పరిణామం. అప్పుడు ఎన్నికల ముందు ఒకటే చర్చ, ఫోన్ ట్యాపింగ్. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరనే మొత్తం సెంటర్ పెట్టి రేవంత్ రెడ్డి ఫోన్లన్నీ ట్యాప్ చేశారు. సెలబ్రిటీలలో ఏంది బెడ్రూమ్ విషయాలను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వింటున్నారు అని నానా రచ్చ చేశారు. సినిమా కట్ చేస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ ఏమీ సెలబ్రిటీలో జరగలేదని పోలీసులు చెప్పారు. నా ఫోన్ అసలు ట్యాపే కాలేదని డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ఢిల్లీ విలేకరుల చిట్ చాట్ లో చెప్పారు. ఏంది నా ట్యాప్ ఫోన్ అయితే నన్ను పిలుద్దురు కదా విచారణకు అంటే నా ఫోను ట్యాప్ కాలేదు అని ఆయన చెప్పుకున్నారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ దెబ్బతోటి ఆగిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి నా ఫోన్ ట్యాప్ కాలేదు అన్నాడు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లను ట్యాప్ చేశారు, బండి సంజయ్ ఫోన్లను ట్యాప్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఎవరు కవిత కూడా మాట్లాడారు. అల్లుని ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా, ఇంత సిగ్గుమాలిన పని అని. ఇదంతా వ్యవహారం పక్కన పోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన సిట్ వేశారు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేపథ్యంలో. 21 నెలల తర్వాత ప్రత్యేక బృందం సిట్ ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది. కేసు దర్యాప్తు కీలక మలుపు తిరగనుంది అభిప్రాయం. ఏం లేదు, కీలకం లేదు. అది ఏం లేదు, ఇదంతా ఉత్తమ ముచ్చట. ఎందుకంటే నిజంగా 2 ఏళ్ళు అయిపోయింది మీరు వచ్చి ఫోన్ ట్యాపింగ్ పేరు చెప్పుకొని, ధరణి పేరు చెప్పుకొని, వీళ్ళ యొక్క అక్రమాలను చెప్పుకొని వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇంతవరకు వాళ్ళ ఇంటికి కూడా పట్టుకోలేదు. జుట్టు పట్టుకోవడం తర్వాత ఇటుకో హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. ఆయనతో పాటు మరో 9 మంది ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరిని సిట్టు దర్యాప్తు అధికారిగా నియమించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 6 నిందితులను గుర్తించగా తాజాగా దర్యాప్తులో ఇంకెవరు బయటకు వస్తారు. ఆల్రెడీ లో మీరు ఏమి చేయలేరు, ఈ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. ఏ ప్రభుత్వము ఉన్నా కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఆ ప్రభుత్వము ఇంటెలిజెన్స్ విభాగము ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలను కాపాడడానికి తీవ్రవాదులయ్యి రౌడీ మూకలయ్యి వైట్ కాలర్ నేరస్తులయ్యి ఫోన్ ట్యాపింగ్ చేయడము అనేది ప్రభుత్వాన్ని నడపడంలో ఒక అంశము. కాబట్టి ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ జరిగితే గనక అనాథరైజ్డ్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ విధానం కొనసాగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారంటే అధికారులు వహిస్తారు, నాట్ పొలిటికల్ లీడర్. డైరెక్ట్ వాళ్ళు ఏం పెట్టుకొని వినట్లేదు, బ్యాండ్ పెట్టుకొని వీళ్ళు తీసుకుపోయి వాళ్ళకి చెప్తారు, ఇగో పలానోడు పలానా మాట్లాడుతున్నాడు, పలానోడు పలానా దగ్గరికి పోతున్నాడు, పలానోడు పలానానికి ఇన్ని పైసలు ఇచ్చిర్రు అనేది. అది ఫోన్ ట్యాపింగ్లో తేలుతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్లో తేలితే రేవంత్ రెడ్డికి ఏమవుతుంది, కేటీఆర్కి ఏమవుతుంది, కేసీఆర్కి ఏమవుతుంది, ఎవరికి ఏమయ్యేది లేదు, ఇంటికి కూడా ఏమయ్యేది లేదు. కానీ ఏదో అవుతుంది, బ్రహ్మాండం బద్దలవుతుంది, భజగోవిందం షురువు అయింది అన్నట్టు దానికి పెద్ద పిక్చర్ ఇస్తారు. ఏంది ఏం వార్తలు లేక.